టీడీపీ మేనిఫెస్టో విడుదల రేపటికి వాయిదా పడింది. మేనిఫెస్టోకి తుది మెరుగులు దిద్దుతున్నారు. సాయంత్రానికి పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, టీడీపీ మేనిఫెస్టో విడుదల రేపటికి వాయిదా పడడానికి కారణాలేంటి? శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో నిజానికైతే ఈ రోజు ప్రకటించాల్సి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న నూజివీడులోను చింతలపూడిలో జరిగిన సభలో కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. కానీ మేనిఫెస్టోకి గత రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని తుదిమెరుగులు దిద్దారు. మేనిఫెస్టో కమిటీకి కూడా ఈ మేనిఫెస్టోని ఎలా రూపొందించాలనే అంశంపై కూడా కొన్ని మార్గదర్శనం చేశారు. దీంతో ఆ మేనిఫెస్టో మొత్తాన్ని కూడా ఈ రోజు చంద్రబాబు సూచనల మేరకు మళ్ళా మార్పు చేసి సాయంత్రం 5 గంటలకల్లా సిద్ధం చేయాలి అని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుది ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం ఈ రోజు రాత్రికి ఆయన విజయనగరం జిల్లాలో బస్ చేయాల్సి ఉంది. శ్రీకాకుళం విజయనగరం పర్యటన ముగించుకొని రాత్రికి విజయనగరం జిల్లాలో బస్ చేసి ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కోసం రేపటి కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది. కానీ రేపు ఉదయం మేనిఫెస్టో విడుదల చేయాలి అని చెప్పి నిర్ణయించడంతో ఈ రోజు రాత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి విజయవాడ వస్తున్నారు. ఆయన రేపు ఉదయం మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత మళ్లీ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించే అవకాశం ఉంది. పైగా రేపు ఉదయం ముఖ్యమంత్రి తనయుడు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేష్ రేపు నామినేషన్ కూడా వేయబోతూ ఉన్నారు. దీంతో చంద్రబాబు నాయుడు ఈ రోజు రాత్రికి విజయవాడ వచ్చి రేపు ఉదయం మేనిఫెస్టోను విడుదల చేయడంతో పాటు మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ఈసారి ఏమి చెప్పబోతుంది, రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎటువంటి మేనిఫెస్టోను విడుదల చేయబోతుంది అనేది కూడా ఆయన స్పష్టంగా మీడియాకు చెప్పబోతూ ఉన్నారు. అయితే దీంతో పాటు ప్రస్తుతం మేనిఫెస్టోకు సంబంధించి ముఖ్యంగా ఈసారి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు యువత సంక్షేమానికి కూడా పెద్దపీట వేయాలి అని చెప్పి చంద్రబాబు సూచించినట్టు తెలిసింది. పైగా రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు కూడా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను భవిష్యత్తులో పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని కూడా పేదవారికి స్పష్టమైన హామీ ఇవ్వాలని నిర్ణయించారు. ఒకవైపు సంక్షేమాన్ని కొనసాగిస్తూనే మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను కూడా వేగవంతం చేయడంతో పాటు రాజధాని పోలవరం పూర్తికి కూడా తెలుగుదేశం పార్టీ కృతనిశ్చయంతో ఉందని, వీటిని పూర్తి చేసి తీరుతుంది అని కూడా మేనిఫెస్టోలో హామీ ఇవ్వబోతున్నారు. ఇవి కాకుండా రైతులకు సంబంధించి కూడా మరికొన్ని ఆకర్షణీయమైన పథకాలను రైతులకు మేలు చేసి పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడంతో పాటు దిగుబడులను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకునే విధంగా, దీంతో పాటు సాంప్రదాయ పద్ధతులతో కాకుండా యాంత్రీకరణతో వ్యవసాయాన్ని పెట్టుబడిని తగ్గించి దిగుబడి పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టబోతుంది. ఇటువంటి అంశాలన్నిటితో కూడా మేనిఫెస్టోను రూపొందించబోతున్నారు. ఈ రోజు సాయంత్రానికల్లా మేనిఫెస్టోకు తుది రూపిచ్చి రేపు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. గత రాత్రి మేనిఫెస్టో కమిటీ ఆ మేనిఫెస్టోని తీసుకువెళ్లిన వెంటనే మరికొన్ని మార్పులు చేయాల్సిందిగా చంద్రబాబు సూచించడంతో రేపటికి ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమం వాయిదా పడింది. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు. ఏపీలో ఇప్పుడు మేనిఫెస్టో రాజకీయం జోరుగా సాగుతోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక విషయంలో వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార ప్రతిపక్ష పార్టీలు రాజకీయాన్ని పతాక స్థాయికి చేర్చాయి. తాజాగా మేనిఫెస్టోల విషయంలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నాయి. రేపు టీడీపీ మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేస్తూ ఉండగా జగన్ తన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. ప్రజల్ని ఆకర్షించేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ మేనిఫెస్టోలో పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నామో చెప్పే ప్రణాళిక తయారు చేసేందుకు పార్టీలు పక్కాగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని నెలల ముందు నుంచే క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని మరి మేనిఫెస్టోలో హామీలు ఇస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్రకు ముందే మేనిఫెస్టోలో కీలకమైన నవరత్నాలను ప్రజల ముందు ఉంచారు.
ఏపీ వ్యాప్తంగా నవరత్నాలను ఆయన ప్రచారం కూడా చేశారు. అయితే టీడీపీ అవే హామీల్ని ఇప్పటికే ఆచరణలో పెట్టేసింది. పెన్షన్ల పెంపు, రైతులకు పెట్టుబడి సాయం లాంటి వాటిని చంద్రబాబు ఇప్పటికే ఆచరణలో చూపించారు. దీంతో జగన్ చెబుతున్న నవరత్నాలన్నీ ప్రజలు పెద్దగా పట్టించుకునే అవకాశం కనిపించడం లేదు. టీడీపీ గత మేనిఫెస్టోలో చెప్పనివి, జగన్ నవరత్నాల్లో లేనివి కూడా చంద్రబాబు అమల్లోకి తెచ్చారు. పసుపు కుంకుమ పథకం లాంటివి జనంలోకి బాగా చొచ్చుకెళ్లాయి. దీంతో జగన్ ఈ పథకంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. చేయూత పేరుతో వైసీపీ మేనిఫెస్టోలో ఇదే తరహా పథకం కనబడే అవకాశం ఉంది. అలాగే సంక్షేమం పేరుతో మరికొన్ని పథకాలను కూడా మేనిఫెస్టోలో పెట్టేందుకు వైసీపీ పెద్దలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే మేనిఫెస్టో దాదాపుగా పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఇవాళ జగన్ మేనిఫెస్టోను ఫైనల్ చేశాక రేపు విడుదల చేస్తారు.